మినిస్టర్ పళనిని అంత కష్టపడి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఎక్స్పోజ్ చేశాం. Excuse me? ఎవిడెన్స్ చేతిలో ఉంది, రిలీజ్ చేద్దాం అంటే బాస్ వద్దంటున్నారు. ఆ ఎవిడెన్స్ తో మనం ఏం చేసుకుంటాం? అలాంటి వాడిని తీసుకుని లోపల పడేయాలి, వదిలిపెట్టకూడదు. You need some, sir? నో థ్యాంక్స్. Ma'am? Whiskey, large, neat. Repeat. Sure, ma'am. ఐ విస్కీ. Maran. Big celebrity writer Maran. నాకు నువ్వు నచ్చావు. నీ చెల్లెలు ఇంకా బాగా నచ్చేసింది. బేసికలీ ఇదొక చక్కని సెటప్. నువ్వు యావరేజ్ గా ఉంటావు, నేను సూపర్ మోడల్ గా ఉంటాను. నువ్వు బ్లాక్, నేను వైట్. నువ్వు బ్రిలియంట్, నేను బ్రిలియంట్ నే. ప్యార్ ఏంటి? భలే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. హే, నువ్వు పోజులు కొట్టేటట్టయితే నేను వేరే సీట్లో కూర్చుంటాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో గేమ్స్, స్ట్రైట్ గా చెప్పేయాలి. వెళ్ళి వేరే సీట్లో కూర్చో. మారా, నీ వల్ల రూలింగ్ పార్టీ వాళ్ళు మన ఛానల్ మీద డిఫర్మేషన్ కేసు పెట్టారు. 1000 సార్లు చెప్పుంటాను ఈ న్యూస్ వెయ్యొద్దు అని. ఎక్స్ మినిస్టర్ మీద న్యూస్ వెయ్యాలంటే ఎవిడెన్స్ ఉండాలి. మారన్ సార్, ఈ స్కామ్ గురించి కన్ఫర్మ్ గా తెలుసా? సార్ తెలుసు సార్. ఆ ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. రిలీజ్ చేస్తానని చెప్పండి, కన్ఫర్మ్ గా మీకు ఇస్తాను సార్. అయినా రిలీజ్ చేయడానికి ఎందుకు సార్ అంత భయం చెప్పండి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవాలు చాలా మందికి అన్కంఫర్టబుల్ గా ఉంటాయి. తెలుసు సార్, మా నాన్న ఇలా చాలా మందిని అన్కంఫర్టబుల్ చేసే చనిపోయారు. నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ. రే, ఇదేమైనా చిల్లర పని అనుకున్నావా? చిన్నపిల్లల్ని పంపించావు, వాళ్ళు వెళ్ళి తనులు తినొచ్చారు. అయినా నువ్వు వెళ్ళుండాలరా. సరే నువ్వు వదిలే, నేను చూసుకుంటాను. తన్నులు తినొచ్చారు. నీళ్ళు మీకు అసలు సిగ్గుగా లేదా? నా రాజకీయ జీవితం అంతమైపోతుందిరా. ఇది చాలా సీరియస్ విషయం రా, సీరియస్ గా హ్యాండిల్ చేయాలి. వీళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాం, వీళ్ళ గురించి ఎందుకు రాశామని వాడు వణికిపోవాలి. చూడండి, మీరేం చెయ్యక్కర్లేదు, చెడగొడతారు. బయట నుంచి మనుషుల్ని పిలిపించండి. రే, ఆ మారన్ భయపడాలి. ఏంటి సడన్ గా మీట్ అవ్వాలి అంటున్నావు? సర్లే, 7 o'clockకి కాఫీ షాప్కి వచ్చాయి. రేయ్, ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తా? కిందికి వెళ్ళి ఇల్లు చూసుకో, నేను బయటకు వెళ్తున్నాను. హే, తారని మీట్ అవడానికి బయటికి వెళ్తున్నానే. నేను నా బాయ్ ఫ్రెండ్ని కలవబోతున్నాను రా. బాయ్ ఫ్రెండా? కామెడీ చెక్. నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటే? నిజమేరా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. దుర్మార్గురాలా, నేను నీకు అన్ని చెప్తున్నాను కదా, నువ్వు మాత్రం దాచిపెట్టావు. అవును, నీతో చెప్తే వాడు ఎవరు ఏంటి అది ఇది అని ఆరాధిస్తావు. ఆడు కంగారు పడి పారిపోతాడు. ఇప్పుడు కూడా వాడిని మీట్ అయ్యి మా అన్నయ్య యొక్క ప్రేమ సైకో, నువ్వు ప్రిపేర్ గా ఉంటామని చెప్పబోతున్నాను. నేను ఇది ఒప్పుకోను. తమరికి గర్ల్ ఫ్రెండ్ ఉంటేనేమో మేము ఒప్పుకోవాలి, మాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే తమరు ఒప్పుకోరా? నేను వెళ్ళి ఓ 9:30కి వస్తాను. ఏ ఆగాగు ఆగు. ఆ? నీ బర్త్డేకి ఇద్దాం అనుకున్నా, ఇదిగో ఇది మంచి టైమే. ఏంటిది? చూడు. హే, ఎప్పుడు కొన్నావురా? ఇప్పుడే పెట్టుకో.
బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. చిట్టి జాగ్రత్తగా వెళ్ళవే. సరే ఓకే రా అన్నయ్య, బాయ్. శ్వేత, ఎక్కడికమ్మా? మీ ఇంటికి అల్లుడిని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఓహో, సరే సరే. మరన్, నేనెంత ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాను ఇక్కడ. నీ మైండ్ ఇక్కడ లేనే లేదా? ఏం లేదు, నేను ఇక్కడికి రావడానికి ముందు శ్వేత సడన్ గా నా బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళింది. నేను అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. వై డు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్? తన లైఫ్ తనేమైనా చేసుకోవచ్చు, తను పెళ్లి చేసుకోకూడదంటావా? అదేం కాదు, కరెక్టే. కానీ నేనేదో తను ఎప్పటికీ నాతోనే ఉంటుంది అనే మైండ్ సెట్ లోనే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ మీట్ అవడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడే నాకు స్ట్రైక్ అయింది, అవును కదా తను ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అని. తను అలా గేట్ లోంచి బయటికి వెళ్ళిపోతుంటే ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టే అనిపించింది. మనసులో అదోలా అయింది. ముందు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవడో వెతికి కనిపెట్టి ఆడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. మరన్ బండి లేపేరా వాణ్ణి. రేయ్, అని వేసేయండి రా. నువ్వు ఆటో ఎక్కు, నేను చూసుకుంటా. ఏ నువ్వు పో. ఎవరో పంపించింది? ఏయ్, నువ్వు ఇప్పటికే 2 సార్లు మిస్ అయ్యావు, ఇంకా ఎన్నాళ్ళు మిస్ అవుతావో చూస్తాను. జాగ్రత్తగా ఉండు.
శ్వేత ఫోన్ రికార్డ్స్ చివరిగా మాట్లాడింది నువ్వే. అయితే చివరిగా నువ్వే తనని కలిసి ఉండాలి. సార్ లేదు సార్. ఏయ్! మాట్లాడుతుంటే ఏంట్రా గోలా? చెప్పు. సార్ నేను తను నా గర్ల్ ఫ్రెండే సార్. సరే, ఆ రోజు మధ్యాహ్నం మేము ఫోన్లో మాట్లాడుకున్నాం. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నేను తనతో తర్వాత మాట్లాడనే లేదు సార్. నాకు టీవీలో చూసిన తర్వాతే సార్ ఈ సంగతి తెలిసిందే. పోలీసుల దగ్గర నిజం దాస్తే ఏమవుతుందో తెలుసా? సార్ లేదు సార్, నేను అబద్ధం చెప్పడం లేదు సార్. కేసు ముగిసేంత వరకు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. సరిపో.